నా వయసు 45 ఏళ్ళు, మా ఆయన వయసు 50 ఏళ్ళు. పిల్లలు ఫారెన్‌లో సెటిల్ అవుతారు. కాదు, చాలా మంది ఈ ఏంటి మీదా ఆ స్టోరీ అని అంటున్నారు. ముందేమో వాళ్ళ స్టోరీ చెబుతుంటాను. ఇక నాదేమో ఆ స్టోరీ అని చెప్పి ఇంట్రెస్ట్‌గా వింటారు. లాస్ట్‌లోకొచ్చి మీది కాదు ఆ స్టోరీ. అది కాదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే నాకు వాళ్ళ స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళ స్టోరీ ముందు చెప్తా. కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి కదా మీకు కూడా. అది. ఏం చెప్పానో మర్చిపోయా. నా వయసు 45 ఏళ్ళు, మా ఆయన వయసు 50 ఏళ్ళు. పిల్లలు ఫారిన్‌లో సెటిల్ అయిపోయారు. చెప్పకూడదు కానీ చిన్నదానివైనా చెప్పాలనిపిస్తుందమ్మా. రాత్రులు మా ఆయన అల్లరి ఎక్కువైపోయింది బెడ్‌రూమ్‌లో. నాకేమో ఆరోగ్యం బాగోదమ్మా. నాకు అందులో ఇంట్రెస్ట్ లేదు. వయసయిపోయింది నాకు. ఆహ్, అందువల్ల ఆయన పరిస్థితిని నేను అర్థం చేసుకొని ఎప్పటినుంచో తను నమ్మకంగా మా కిందే పని చేస్తున్న మా పనమ్మాయికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. ఆ అమ్మాయి భర్త ఒక 4 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. అలాగే ఆ అమ్మాయి మా క్యాస్టే. అందుకనే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. పెళ్లి చేస్తే ఏమన్నా సమస్యలొస్తాయా చెప్పమ్మా? ఇలా అడిగానని ఏమనుకో మాకు, అలా చెప్పానని ఏమనుకోవద్దు. ఏం పర్వాలేదమ్మా. ఏమి అనుకోను. నాదంతా ఇదే సబ్జెక్ట్ గాబట్టి ఏ ప్రాబ్లమ్ లేదు. ఆహ్, అమ్మా, ఒక్క విషయంలో మిమ్మల్ని మెచ్చుకోవాలమ్మా. భర్త మనసుని, శరీరాన్ని అర్థం చేసుకొని పెళ్లి చేయాలనుకున్నారు చూసారా? మీరు దేవతవమ్మా. దేవతవి. అలాగే మీరు చేసే మిస్టేక్ ఏంటి అంటే, పెళ్లి చేసి మీ దగ్గరే పెట్టుకోవటం అనమాట. చక్కగా ఇంటి పని, వంట పని చేస్తూ అట్లాగే మా ఆయన పని గూడా చేసుకుంటూ ఇక్కడే ఉంటుందమ్మా. అంటే అమ్మా, ఇంటి పని చేస్తున్నందుకు మీరు అమౌంట్ ఇస్తున్నారు తనకి. అలాగే ఇంటి పనితో పాటు మీ వారి పని కూడా చెప్తున్నారు. ఇక్కడ లైఫ్ లాంగ్ పని మనిషిగానే ఉండాలా? తనకంటూ ఇష్టాలు, కోరికలు, ఆశలు, ఆలోచనలు ఉంటాయి గదమ్మా! అందువల్ల ఆహ్, అంటే వాళ్ళిద్దరూ ఎలా ఉన్నా నేను అడ్జస్ట్ అవుతాను. నాకు తనంటే ఇష్టం. ఏం పర్వాలేదు అని చెప్తున్నారు గానీ అమ్మా, చెప్పడం బాగా తేలిగ్గా ఉంటుందమ్మా. మన బెడ్‌రూమ్ ఊడ్చినామా, భర్తతో ఆ బెడ్ మీద ఉంటే అది చూసి ఆ పెయిన్ అనేది మనకి చాలా గట్టిగా ఉంటదమ్మా. అది తట్టుకోవడం కష్టం. హ్మ్. చెప్పినంత తేలిగ్గా ఉండదమ్మా పరిస్థితులు అక్కడ తర్వాత. ఇప్పుడు ఒకటి మీరు గమనించలేదు. ఇన్నేంటి ఎప్పటినుంచో ఆమె మీ ఇంట్లోనే పనమ్మాయిగా ఉంది. పనమ్మాయిగా ఉన్నా కూడా మీ వారికి ఆ అమ్మాయి మీద ఇంట్రెస్టే లేదు. ఎందుకంటే ఎప్పటినుంచో కనిపెట్టుకున్నప్పుడు మీ వారి ఆలోచనలు ఏదైనా తేడాగా ఉంటే ఆటోమేటిక్‌గా పనమ్మాయి మీదకి వెళ్ళిపోయేది. కానీ ఆ ఆలోచన లేదు మీ వారికి. కానీ నేను ఆలోచన కలిగిస్తాను. ఖచ్చితంగా తనకిచ్చి పెళ్లి చేస్తాను. తన పరిస్థితిని అర్థం చేసుకోమని చెప్తాను అంటున్నారు. ముందు ఫస్ట్ మీ వారిని ఒప్పించే ప్రయత్నం చేయండి. అప్పుడే ఆ పనమ్మాయికి చెప్పకండి. మా వారిని పెళ్లి చేసుకుంటారా అని. ఎందుకంటే ముందు మీ వారిని ఒప్పించండి. మీ వారి అభిప్రాయం ఏంటో తెలుసుకోండి. ఎందుకంటే మీరంటే పిచ్చి ప్రేమతో ఉన్నారు. మీ దగ్గర ఉన్నట్టుగా మీతో ఆహ్, అదే మీరు చెప్పినట్టు నేను చెప్పలేను. ఆహ్, మీతో ఉన్నంత ఫ్రీగా ఆ అమ్మాయితో ఉండటం అంటే కష్టం అమ్మ. మగాడనేవాడు ఒకళ్ళకి కనెక్ట్ అయినప్పుడు వాళ్ళతో ఉన్నంత ఫ్రీగా ఇంకొకరితో ఉండలేరు. అందువల్ల మీరు కొంచెం ముందుగా అతన్ని ఒప్పించే ప్రయత్నం చేయండి. అతను ఓకే అన్నప్పుడు, అప్పుడు ఆ అమ్మాయికి చెప్పండి. ఎందుకంటే అప్పుడే ఆ అమ్మాయికి ఆలోచనలు కలిగించి మనసులో చెడు అంటే ఆలోచనలు తెప్పించకండి. ఇక మీరు ఏదైతే ఇంకో ఫార్మ్ హౌస్ ఉందన్నారో, చక్కగా పెళ్లి చేసిన తర్వాత ఆ ఫార్మ్ హౌస్‌లోకి ఈళ్ళిద్దరిని షిఫ్ట్ చేయండి. మీ వారు ఇక్కడొక అడుగు, అక్కడొక అడుగు వేసి ఇద్దరి మనసు నొప్పించకుండా ఉంటారు. లేదు, నేను అడ్జస్ట్ అవుతా. మీ వారి మీద మీకున్న పిచ్చి ప్రేమ మీరు ఎలాగైనా అడ్జస్ట్ అవుతాం అనుకుంటారు గానండి, ఇవి సరే మీరు అడ్జస్ట్ అవుతారు. అక్కడ తను మీ వారు మీతో ఉన్నప్పుడు తను అడ్జస్ట్ అవ్వొద్దు. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటది. ఆ! అందువల్ల మీరు చక్కగా ఆ అమ్మాయిని అక్కడికి షిఫ్ట్ చేయండి. ఎప్పటినుంచో మిమ్మల్ని కనిపెట్టుకొని, ఎంతో కష్టపడి, బాగా ఇబ్బందులు పడింది అంటున్నారు కాబట్టి, ఇప్పటికైనా తనకు రెస్ట్ ఇవ్వండి. తన పడ్డ కష్టానికి ఫలితాన్ని చూపించండి. ఇప్పటికైనా కొంచెం సంతోషంగా బ్రతకనివ్వండి. మీ వారితో సుఖపడనివ్వండి. ఆ! ఆహ్, ఇలా అయితేనే మీకు లైఫ్ అనేది బావుంటుందమ్మా. ఎందుకంటే ఒకే ఇంట్లో
ఒకరికొకరు ఎదురు పడుతూ అంటే వాళ్ళిద్దరూ మీ ముందు ఫ్రీగా ఉండలేకపోవచ్చు. మీరిద్దరు తన ముందు అట్లా ఒకసారి ఆలోచించండి. ఒకే ఇంట్లో పెట్టుకొని మీరు ఇబ్బందులు పడే కన్నా దూరంగా చక్కగా ఒకరి మీద అంటే ఇప్పుడు మీ భర్తనిచ్చి పెళ్లి చేసి తనకు ఒక మంచి లైఫ్‌నిచ్చారు కాబట్టి తను మీ మీద చాలా మంచి అభిప్రాయం ఉంటది. మీకు ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి బాగున్నప్పుడు వచ్చి చూసుకుంటది. మీరు వెళ్ళండి చక్కగా ఇద్దరు అట్లా దూరంగా ఉన్నప్పుడు బావుంటాయి. దూరం అంటే పెద్ద దూరం ఏం గాదు. దూరంగా ఉంచండి. ఎందుకంటే భర్తని అడ్జస్ట్ చేసుకోవటం అంటే అది చాలా కష్టంగా ఉంటది గాబట్టి, అక్కడేం జరుగుతుందో ఇక్కడికి తెలియకూడదు. ఇక్కడేం జరుగుతుందో అక్కడికి తెలియకుండా ఉండటమే మంచిదమ్మా. హ్మ్. ఇక మీరు కొత్త పనమ్మాయిని పెట్టుకోవటం కొత్త పనమ్మాయిని పెట్టేసేసుకోండి. అమ్మా! ఏ విషయమైనా సరే భర్తతో మరొకరి కంటే చాలా కష్టం అమ్మ. మీరు చాలా తెలివిగా ఆలోచించారు. ఎందుకంటే ఇక్కడ మీరు అంటే మీ ప్రాబ్లమ్ కాబట్టి బయటకు వెళ్తే మనీ ఖర్చవుతుంది. ఇక్కడైతే ఏ ఖర్చు ఉండదు. అది మీరు ప్రేమ అనుకోండి, లేదు స్వార్థం అనుకోండి అని అంటున్నారు. ఓకే. ఎలా అయినా మీ మంచి కోసమే అంటే మీ భర్త మంచి గురించి ఆలోచించారు ఓకే. కానీ ఆహ్, బయటికెళ్తే మనీ ఖర్చవుతుంది, హెల్త్ పాడవుతుంది అని ఆలోచించారు. మంచిదే. కానీ మీరు దగ్గరుండి పెళ్లి చేసినప్పుడు తన లైఫ్ బాగుండాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి మీ ఇంట్లోనే పనమ్మాయిగా మాత్రం పెట్టుకోకండి. ఓకే. పనమ్మాయిగా ఎందుకు నేను కూడా వద్దండి. వద్దు. మీరు వేరే పనమ్మాయిని పెట్టుకున్నా మీ ఇద్దరు మాత్రం ఒకే ఇంట్లో వద్దు. ఇద్దరూ దూరంగా ఉంటూ దగ్గరగా ఉండటానికి ప్రయత్నించండి. కొంచెం బాగా లోతుగా ఆలోచించండి. అర్థం చేసుకోండి. ఫాలోవర్స్ భర్తకు పెళ్లి చేయాలనుకున్న ఈ ఈ దేవతకి మంచి కామెంట్ చేయండి. తనకి మీ స్టైల్‌లో ఏమన్నా మంచి సలహాలివ్వండి. వయసు ఇంపార్టెంట్ కాదమ్మా. వయసు ఇంపార్టెంట్ కాదు. ఒక్కొక్క మనస్తత్వం నాకు ఈ మధ్యనమ్మా మెచ్యూరిటీ వచ్చింది. అంతకుముందు బెబ్బే. ఆ! అందువల్ల ఏదైనా సరే ఎవరికైనా గట్టి దెబ్బ తగిలితే ఆటోమేటిక్‌గా అనుభవం వచ్చేసిద్ది. జీవితాన్ని చదవగలుగుతారనమాట. అంటే మీ అమ్మగారు, మీ కన్నవాళ్ళు మిమ్మల్ని గాజు బొమ్మలా చూసుకున్నారు. తర్వాత మీ వారు గూడా గాజు బొమ్మలా చూసుకున్నారు గాబట్టి, లోక జ్ఞానం తెలీదు. అర్థమవుతుంది మీ మాటల్లో. అడగడంలో తప్పు లేదమ్మా. కానీ బాగా ఆలోచించుకోండి. తొందరపడేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. ఓకే.